హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్ధినీస్ కిచెన్. ఈరోజు మనం ఫిష్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ఒక కళాయిని తీసుకొని 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 4 to 5 ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. మీరు కావాలి అనుకుంటే ఆనియన్స్ని పేస్ట్ లాగా అయినా చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక 50% వరకు ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్టు, అలాగే పసుపు, ఒక టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే రుచికి సరిపడా కారంని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో ఒక 1 minute వరకు ఫ్రై చేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని ఇలా గుజ్జులాగా తీసి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక బౌలు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడినట్టుగా వాటర్ని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇలా మనకి పులుసు అనేది మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఫిష్ ముక్కల్ని బాగా శుభ్రం చేసుకొని ఫిష్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని బాగా ఉడికించుకోవాలండి. మూత పెట్టుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల పులుసు అనేది ముక్కలకి బాగా పడుతుంది. ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీని చూసుకుంటూ చెక్ చేసుకోవాలి ఒకసారి. ఈ స్టేజ్లో మనం సాల్ట్ అలాగే కారంని చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. వీటిని మనం గరిటెతోటి కదపకూడదండి. ఇలా మనకి కొంచెం 80% ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని ఇలా కుదిపినట్టుగా కలుపుకోవాలి. గరిటె పెట్టి మాత్రం కలుపుకుంటే ఈ ఫిష్ ముక్కలు అనేవి ఇరిగిపోతాయండి. వీటిని గరిటె పెట్టి కలుపుకోకుండా జాగ్రత్తగా ఇలా కుదుపుకుంటూ అడుగంటకుండా జాగ్రత్తగా ఉడికించుకోవాలి. ఫైనల్గా ఇలా ఒక గుప్పెడు కసూరి మేతిని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే ఫ్రెండ్స్. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఈ చేపల పులుసుని ఈ వేలో మీరు ట్రై చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.